విధంగా మీరు చెప్పగలిగితే సంతోషం. ఏంటంటే ఓటు విస్తరణ ఎన్ని అడుగులకు తీర్మానం చేశారు మామూలుగా? ఓటు విస్తరణ ఎన్ని అడుగులకి తీర్మానం చేశారు? దాంట్లో ఏంటంటే స్టాక్ హోల్డర్స్ అందరూ మ్యాక్సిమం 90 feet అయితే మాకు అది అనుకూలంగా మేము అందరూ సహకరిస్తామని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసిన దాని మీద వారి అభ్యర్థన మీద 90 అడుగులు మేము జూలై నెలలో ఇచ్చారు. 7వ నెల 15వ తారీఖు ఇచ్చారు. మరి చైర్మన్ గారు ముందు స్థానంలో ఎప్పుడు చెప్పారు? 21, 7వ తారీఖు చెప్పారు. అంతే కదండి. మరి సాక్షి పేపర్కి 22/9/23 జిల్లా కలెక్టర్ వారు అనకాపల్లి వచ్చే 100 అడుగులు ఓటు విస్తరణ భూమి కావాలని భూసేకరణ చట్టం ప్రకారం ఏ విధంగా ఇచ్చారు? మీరు 5 నెలలు వేశారు, 7 నెలలు వేశారు, ఇప్పుడు 5 నెలలు అయింది. 5 నెలలకి 5 కౌన్సిల్ సమావేశాలు అయిపోయాయి. 5 నెలలు దాచిపెట్టి పని ఏంటి అన్నది ఒక విషయం. రెండోది, మీరు 7వ నెలలో వేస్తే చైర్మన్ గారు 21న పెడితే మీరు 9వ నెలకి కరెక్ట్గా సాక్షి పేపర్ 100 అడుగులు నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ 90 అడుగులు అన్న వాళ్ళందరూ టీడీఆర్ ఇస్తే వాళ్ళకి మేము సహకరిస్తామని కన్సల్ట్ ఇచ్చేది కాదు. ఇంచుమించు 110 మంది వరకు 91 మంది ఏంటంటే మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా అమౌంట్ కావాలి, అమౌంట్ కావాలి. కావట్లేదు. 7వ నెలలో ఇస్తే 7వ నెలలో చైర్మన్ గారు ఇస్తే 21వ తారీఖుని 9వ నెలలో ఎందుకు సాక్షి పేపర్ 100 అడుగులని ఇచ్చారు కలెక్టర్ గారు? నేను అడుగుతున్నాను. నేను అడిగిందని మీరు ఆన్సర్ చెప్పండి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీస్ తీసుకోవాల్సినవన్నీ ఒకేసారి తీసుకుంటాం. అంతే కదా, ఒకసారి 90, ఒకసారి 100. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే మనపరాలు ఒకసారి వచ్చింది కానీ పార్ట్ అవుతుంది మేడం. అందుచేత ఏంటంటే వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చి 100 feet ఒకేసారి వాళ్ళ దగ్గర ఎక్వైర్ చేసుకుందామని వాళ్ళకి 100 feet ఇచ్చారు. 90 feet అయితే 110 మంది మేము కన్సల్ట్స్ ఇచ్చి టీడీఆర్కి మేము టీడీఆర్స్ ఇస్తే మేము మన ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేస్తామని వాళ్ళ రిక్వెస్ట్ మీద 90 feet అప్పుడు కట్టడం జరిగింది మేడం. మీరు అన్నది కరెక్ట్. ఇదంతా ప్రతి నెల మేము వింటున్నామండి. నేనేం బాధపడట్లేదు. మీరు రోడ్లో చేయడం కడుపు చూస్తున్నాం. నేను ఏమంటానంటే ఎప్పుడైనా రోడ్ వైడింగ్ చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫస్ట్ నిర్ణయించుకుని ఒక విధంగా ఎడతారు. రోడ్ వైడింగ్ అంటే అదే మాకు అర్థం. మరి మీరు రోడ్లో చేస్తున్నా మీరు చూస్తున్నాం. అదే నేను చెప్పేసానండి. ఒకసారి కదండి నేను అడిగింది నేను అడగట్లేదు. కూడా కరెక్ట్గా ఉండేటట్టు చేసుకొని మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎంత మొదలు పెట్టాలని అనడం కరెక్ట్ అండి. ఏదో గవర్నమెంట్ లాగా ఒక పొజిషన్లో చేస్తున్నారు. మేమేమన్నా చెప్పంటే ప్రతిపక్షాల మీద ఏమైనా పెట్టేసేసి ఆఫ్ చేసేటప్పుడు ప్లాన్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తెచ్చుకుంటే ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాలి. రూపాయి తెచ్చుకోకుండా సత్తా లేకుండా ఈ రోజు ఇలా కహాన్ని చెప్పేసి 100, 90, 80 డబ్బులు అంటే ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. రోడ్డు స్వామి కోరిక అంత శుభ్రంగా తయారవుతున్న రోడ్లు పోటీ చేయించారు. అలాగే టైం కూడా తీసేయాలన్నా మంచి చేద్దాం ఉద్దేశంతో కావాలేదు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఆలోచించి 70 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా
అందరికీ నమస్కారం అండి. మీరు ఈరోజు సమావేశంలో అజెండాలో ఒక ఇష్యూ జరిగింది. నేను ఏంటంటానంటే రోడ్ వైండింగ్ జరుగుతుంది, ఒక క్లారిటీ వాళ్ళకి లేదు, మాకు చెప్పలేకపోతున్నారు, అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పలేకపోతున్నారు. ఆఫీసర్స్కి ఉందా అంటే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పారంటే, నేను ఒక క్వశ్చన్ వేసానండి, ఎమ్మెల్యే గారు 100 అడుగుల నుంచి 90 అడుగులు తగ్గించమని చెప్పేసి 15వ తారీఖు 7వ నెలలో చైర్మన్ గారికి లెటర్ ఇచ్చారండి. చైర్మన్ గారు 22/9/23న ఇమ్మీడియట్గా వారు ఆమోదించారండి లెటరు. అది చేసిన తర్వాత కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు సాక్షి పేపర్కి అమౌంట్ ఇవ్వమంటున్నారు అడ్వర్టైజ్మెంట్కి అని చెప్పేసి మనకి అప్పుడు తర్వాత అజెండాలో పెట్టడం జరిగింది. పెడితే నేను అప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, ఏమనంటే అనకాపల్లి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 100 అడుగులు రోడ్డు విస్తరణకు భూమి కావాలని భూసేకరణ చట్ట ప్రకారం సాక్షి పేపర్కి ఇచ్చారు. 7వ నెలలో 15వ తారీఖుని ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి లెటర్ ఇస్తే 7వ నెలలో 21వ తారీఖుని చైర్మన్ గారు పెడితే 9వ నెలలో కలెక్టర్ గారు ఎలాగ సాక్షి పేపర్కి ఇమ్మని చెప్పారు అని క్వశ్చన్ వేశారు. చెప్తే పాత స్టోరీ, ఎన్ని గందరగోళం, ఒక్కళ్ళకు కూడా క్లారిటీ లేదు. రోడ్డు వైండింగ్ గురించి ఒక క్లారిటీ లేదు. నేను ఇంకో విషయం కూడా అన్నాను, నేను ఆల్రెడీ అక్కడ కాలువ డ్రైనేజ్ నిర్ణయించారు కదా, 7 అడుగులు డ్రైనేజ్ని 3 అడుగులు కుదించేశారు, అది కరెక్టేనే అని అడిగాను, దానికి ఆన్సర్ లేదు. అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఎలా ఉందంటే హౌసెస్ చూస్తే డౌన్కున్నాయి, కాలువ చూస్తే పైకి ఉంది. ఏమనంటే ఇంజనీర్లు లేరు, ఇంజనీర్లు మీరు ఇంజనీర్ చదవలేదు, మేము ఇంజనీర్ చదవలేదు అంటున్నారు. మీరా కాలువ వేసేది అంటే ఆఫీసర్ చేత చేయనివ్వలేదని మాట అర్థమైంది. మరి వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయడం జరుగుతున్నట్టుంది. రోడ్డు వైండింగ్ అయితే ఒక గందరగోళంగా ఉందండి. వీళ్ళు ఎలా ఉందంటే ఘాట్ రోడ్ వేసే విధానంగా ఉంది. ఈవేళ 90 అంటున్నారు, 80 అంటున్నారు, 100 అంటున్నారు, ఒక క్లారిటీ లేదు. ఇదంతా ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు ఆఫ్ చేసేసారు అని చెప్పుకోవడం తప్ప రెండోది ఏం లేదండి. అసలు ఒక పైసా ప్రభుత్వం నుంచి తెచ్చి సత్తా అయితే వీళ్ళకి లేదు. ఇప్పుడు వరకు 60 లక్షలు 70 లక్షల వరకు సుమారు మా సాధారణ నిధుల నుంచి మున్సిపాలిటీ తీసుకొచ్చేదో మేకప్ చేశారు తప్ప వాళ్ళైతే మాత్రం ఏమాత్రం కూడా ఒక పైసా తెచ్చి సత్తా లేదు. ఏదో ప్రతిపక్షం మీద బురద జల్లేసి ఏదో చేద్దామని ప్రవర్తన తప్ప వేరే విధంగా లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే టిట్కోళ్ళ గురించి కూడా మా వాళ్ళు అడిగారు, దానికి కూడా ఆన్సర్ లేదు. ఆల్రెడీ నర్సీపట్నంతో ఒక చెత్త నర్సీపట్నం తయారు చేశారు. కనీసం చెత్త ఎత్తడం, ట్రాక్టర్లు లేపడం, ట్రాక్టర్లకు ఆయిల్ లేపడం ప్రతి నెల మేము రొటీన్గా చెప్పుకుంటూ రావడం తప్ప క్వశ్చన్లు ఆన్సర్లు అంతేదాని పరిష్కార మార్గం లేదు, ఒక రివ్యూ చేయడం లేదు. ఇలా జరుగుతుందండి. చాలా అధ్వానంగా ఉంది మున్సిపాలిటీ. ప్రజల సొమ్మును మాత్రం వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు తప్ప తినేయడం తప్ప ప్రజలకైతే ఏమాత్రం పైసా వెళ్ళలేదని చెప్పి సందర్భం తెలియజేసుకుంటారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.